ఇదొచ్చేసి పండుగ రోజు మేము చిత్రాన్నం కలుపుకున్న వీడియో అనమాట. మా అమ్మని ఏమేం చేస్తున్నామో వీడియో మొత్తం తీయమా అట్లా అని చెప్పిన షార్ట్ వీడియో. మా అమ్మ అయితే ఫస్ట్ ఆఫ్ చేసి వీడియో తీసినా అనింది. మళ్ళీ ఆన్ చేసి వీడియో అయితే తీసిందనమాట. అన్నము, పప్పు, లెమన్ రైసు, పానకం, వడపప్పు. పానకం, వడపప్పు అంటే పండుగ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. మా ఇంట్లో అయితే లెమన్ రైస్ అనమాట. లెమన్ రైస్ చేయకపోతే అది పండగే కాదనుకుంటాం మేమైతే ఇంట్లో. లెమన్ రైస్ చేసిందంటే పండగ అన్నట్టే, మాకు అంత ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి లెమన్ రైస్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి పానకం ఛాలెంజ్ చాలామంది చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన నేను. మీరు ఎవరైనా చూసినారా పానకం ఛాలెంజ్ ఎవరైనా చేసినారా? ఎవరు చేయలేదా? నేను అనుకున్నా అనమాట. ఖచ్చితంగా ఛాలెంజెస్ ఎక్కువ చేస్తున్నారు కదా, ఈ పానకం ఛాలెంజ్ కూడా చేస్తారేమో ఎవరన్నా అని అయితే అనుకుంటా ఉన్నా. అలా అని పానకం ఛాలెంజ్ చేయగాకండి, ఎవరైనా చేయాలన్న థాట్ ఉంటే. ఎందుకంటే దాని తర్వాత పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయంట. నేను ఓన్లీ 2 గ్లాస్ మాత్రమే తాగినా, ఎక్కువ తాగలేదు పానకం. పానకం అంటే నాకు చాలా ఇష్టం కానీ ఎక్కువ తాగలేదు. ఎండలు కదా, కొంచెం మంచిది కొంచెం చెడ్డది, అతిగా తీసుకుంటే ఏదైనా చెడ్డదే కదా, అంతే మరి.